ఆ తర్వాత 10వ డిఫరెన్స్ మనం చూసుకున్నట్లయితే వీరి ఆలోచన విధానం ఏంటి, పూర్ మైండ్ సెట్ యొక్క ఆలోచన విధానం ఏంటంటే ఈ లైఫ్ ఏదైతే ఉందో వారు అలా చేయడం వల్ల ఇలా అయిపోయింది, వీరిలా చేయడం వల్ల ఇలా ఉంది, సమాజం వల్ల ఇలా అయిపోయింది, వీళ్ళ సమాధానం వీరి ఆలోచన విధానం ఉంటుంది. అదే రిచ్ మైండ్ సెట్ యొక్క ఆలోచన విధానం ఏంటో తెలుసా, ఈరోజు నా లైఫ్ ఇలా ఉంది అంటే గతంలో నా బిహేవియర్, గతంలో నేను తీసుకున్న నిర్ణయాలు, డిసిషన్స్ అలా ఉన్నాయి కాబట్టి ఈరోజు నా లైఫ్ ఇలా ఉంది. అంటే నా లైఫ్ అనేది నా బిహేవియర్, నేను తీసుకున్న డిసిషన్స్ యొక్క రిజల్ట్ అంటారు రిచ్ మైండ్ సెట్. ఇదే ఆలోచనతో భవిష్యత్తు కూడా, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈరోజు నా బిహేవియర్కి తగ్గట్టుగా, ఈరోజు నేను డిసిషన్ తీసుకునే విధానానికి తగ్గట్టుగా నా భవిష్యత్తు ఉంటుంది అని నమ్ముతారు రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు. అదే పూర్ మైండ్ సెట్ ఉన్నవారు ఏమో ఎలా ఉంటుందో, పరిస్థితి ఎలా ఉంటుందో, సమాజం ఎలా ఉంటుందో, ఎవరేం చేస్తారో అని చెప్పేసి ఈ విధంగా వీరి ఆలోచన విధానం ఉంటుంది. కాబట్టి అంటే ఇక్కడ వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, బాధ్యత తీసుకున్నారు. నా జీవితంలో ఉన్నదానికి రేపు ఉండేదానికి నేనే బాధ్యుడిని అంటారు. వీళ్ళు బాధ్యత సమాజం మీద వదిలేస్తున్నారు, వీళ్ళు బాధ్యత తీసుకోవడం లేదు. ఈ 2 రకాల మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్. ఒక వ్యక్తి పూర్ మైండ్ సెట్ కలిగి ఉంటే ఇంకో 5 కాదు, 10 కాదు, 50 సంవత్సరాల తర్వాత కూడా అతను పూర్గానే ఉండిపోతాడు. పూర్ అనేది మైండ్ సెట్ నుంచి వస్తుంది. అదే కనుక మీ మైండ్ సెట్ని పూర్ మైండ్ సెట్ నుంచి 10 విషయాల్లో రిచ్ మైండ్ సెట్లో కనుక మార్చుకోగలిగితే, ఈరోజు మైండ్ సెట్ మారింది అంటే నెమ్మదిగా మీ పరిస్థితులు మారతాయి. ఎందుకు, మీ ఆలోచన విధానాలు, మీరు తీసుకునే నిర్ణయాలు, మీ ఫ్రెండ్ సర్కిల్ ఎంత మార్పు వస్తుంది. కాబట్టి కొంతకాలంలో మీరు రిచ్ మైండ్ సెట్ నుంచి రిచ్ లెవెల్ కూడా ఎదగలుగుతారు.